హలో హాయ్ నమస్తే అండి అందరికీ. నా పేరు మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈరోజు మనం బెండకాయతో చాలామంది బెండకాయ కూర ఇష్టపడరు కదా, సో వాళ్ళ కోసం నేను ఈ విధంగా కూర అయితే ట్రై చేశాను, కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బెండకాయలని ఇవి చిన్న ముక్కలుగా కోసుకొని ఈ విధంగా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ బెండకాయలని బాగా మగ్గిపోనివ్వాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కర్రీలో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ఎందుకంటే అది వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఫంక్షన్ స్టైల్లో చేసిన కర్రీలా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ని మాత్రం చాలా ఇష్టపడతారు. ఈ విధంగా బెండకాయ ముక్కల్ని ముందుగా నూనెలో వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ వేసి, లేదా మనం ముందు వేసిన ఆయిల్ ఉంటే అదైనా పర్లేదు, ఆయిల్ వేసి ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగా కొంచెంసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత నేను చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్ మీరు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొక టిప్ కూడా చెప్తాను. బెండకాయ వేయించేటప్పుడు మనకి జిగురుగా ఉంటుంది కదండి. జిగురుగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కొంచెం నిమ్మరసం అనేది తింటే ఆ యొక్క జిగురుదనం అనేది పోయి నార్మల్గా ఉంటుంది బెండకాయ కర్రీ కూడా. ఎవరికైనా యూజ్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. మంట మాత్రం సిమ్లోనే ఉంచాలి. పెరుగండి, నేను చెప్పే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటే పెరుగు తీసుకోవాలండి. పెరుగు తీసుకొని ఆ పెరుగులో రుచికి సరిపడా కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసి చక్కగా బ్లెండ్ చేయాలి. చక్కగా అన్నీ కలిసేటట్టు హ్యాండ్తో కానీ బ్లెండర్తో కానీ మీరు కలుపుకోవాలి. ఈ విధంగా కాడ్ వేయడం వలన బెండకాయలు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కర్రీ డిఫరెంట్గా కూడా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నాకైతే టేస్ట్ నచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఇవన్నీ కూడా స్మూత్గా మనం పేస్ట్లో చేసుకోవాలి. హ్యాండ్తో కానీ చెప్పాను కదండి, బ్లెండర్తో కానీ బ్లెండ్ చేసుకోవాలి. ఆయిల్ పడితే కనుక మాత్రం వాటర్ పడితే కనుక కొంచెం యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీని బట్టి అనమాట. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ కర్డ్ తీసుకోండి, తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ కర్డ్ తీసుకోండి. ఈ టమాటా ఇవన్నీ మగ్గిపోయాయి. సో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కర్డ్ మిశ్రమాన్ని అందులో వేసి కొంతసేపు ఆయిల్ పైకి తేలే వరకు దాన్ని వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనకు వాటర్ చెప్పాను కదండి, నాకైతే గ్రేవీ కొంచెం తక్కువైంది, సో వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఇవన్నిటిని కూడా ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి ఎక్కువసేపు అవసరం లేదండి, 1 or 2 minutes కుక్ చేసుకొని మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకొని కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ రుచికరమైన బెండకాయ కర్రీ విత్